హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన మన విజయ్ దేవరకొండ మూవీ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ ఎలా ఉందంటే, విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షోలా ట్రై చేశాడని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ అయినా సింపుల్గా చెప్పాలి అంటే, ఐ లవ్ యూ అంటే ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో మరొక అమ్మాయో మరొక అబ్బాయో చెప్పేది కాదు, ఒక ఫ్యామిలీ మొత్తంకు చెప్పేదనే పాయింట్ను బేస్ చేసుకొని రాసిన కథ ఈ ఫ్యామిలీ స్టార్. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా, అలానే ఒక ఫ్యామిలీలోని పర్ఫెక్ట్ సన్గా ప్లే చేసిన రోల్ చాలా సింపుల్గాను మరియు చాలా స్టైలిష్గాను ఆకట్టుకున్నారు విజయ్ దేవరకొండ. అలానే ఆయన ఇంట్రడక్షన్ సీన్ కానీ మరియు ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశాలు కానీ బాగా ఆకట్టుకుంటాయి. మరియు ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్పై మంచి బజ్ క్రియేట్ చేయటం విశేషం. కాకపోతే అనుకున్న రీతిలో సెకండ్ హాఫ్ ఆకట్టుకోలేకపోవటం కొంత బాధాకరము. అలానే హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు హీరో ఫ్యామిలీతో కలిసిపోయే విధానం వంటి సన్నివేశాలు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఆకట్టుకుంటాయి. అలానే ఈ ఫ్యామిలీ స్టార్లో హీరోయిన్ సస్పెన్స్ రోలు సెకండ్ హాఫ్లో రివీల్ చేయటము, అలానే హీరోయిన్ సస్పెన్స్ రోల్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేయటము చాలా బాగుంటుంది. అంతగా బాగున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోవటం కొంత డ్రాబ్యాక్. అలానే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీలో వచ్చే కామెడీ కానీ కొన్ని సన్నివేశాలు కానీ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలగజేయటము కొంత సినిమాపై ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తుంది. అలానే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓకే అయినప్పటికీ ఈ ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకులను ఆశించినంతగా రంజింప చేయలేకపోవటం విషయం. ఇకపోతే ఈ ఫ్యామిలీ స్టార్ స్టోరీ లైన్ వచ్చేసి ఏమిటో చూద్దాము. గోవర్ధన్ విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజనీరింగ్గా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్న కుటుంబానికి దూరంగా వెళ్ళటం ఇష్టం లేక హైదరాబాద్లోనే పనిచేస్తూ ఉంటాడు. మద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా జీవితంలో స్థిరపడే దశలో లేని చిన్నన్నయ్య వాళ్ళ కుటుంబాల్లో మంచి చెడులను చూస్తూ చాలీచాలని జీవితంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలో ఇందు మృణాలు వచ్చి రాగానే అతని కుటుంబాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో కలిసిపోతుంది. ఇద్దరు ప్రేమలో పడిపోతారు. ఇంతలో ఊహించిన విధంగా ఇందు రాసిన పుస్తకం గోవర్ధన్కు చిక్కుతుంది. ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది, అది ఆ ఇద్దరి మధ్య ప్రేమను ఎలా ప్రభావితం చేసింది, అసలు ఇందు ఎవరు, గోవర్ధన్ జీవితంలోకి ఎలా వచ్చింది, అతను మధ్యతరగతి కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా లేదా తదితర విషయాలు తెరపై చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్, ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, మరికొన్ని సన్నివేశాలు. అట్లానే మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, నేరేషన్, కామెడీ, ఆర్టిఫిషియల్ యాక్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.